కొత్తపేట జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత పాటిల్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మన్సూరాబాద్ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు సంబంధించిన విషయాలను జోనల్ కమిషనర్కు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. కొత్తపేట జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మన్సూరాబాద్ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు సంబంధించిన విషయాలను జోనల్ కమిషనర్కు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ హయత్ నగర్ సర్కిల్కు సంబంధించిన 4 డివిజన్ల నుండి దాదాపు నెలకు 30 కోట్ల ఆదాయం వస్తుందని, మళ్లీ తిరిగి అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, ప్రాధాన్యతగా ఓల్డ్ సిటీకే ఎక్కువగా అభివృద్ధి నిధులు కేటాయించడం సరికాదన్నారు. అభివృద్ధి పనులు మంజూరైన కాంట్రాక్టర్లు దుర్గానగర్ నుండి కుంట్లూరు రోడ్డు వరకు, పవనగిరి కాలనీ రోడ్ నెంబర్ 14 సీసీ రోడ్ల వర్కర్ ఆర్డర్ వచ్చి 6 నెలలు అయినా పనులు మొదలు పెట్టడం లేదని, కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చి పనులు మొదలయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఆటోనగర్ రోడ్డు సహారా స్టేట్స్ వెనుకాల 6 కోట్లతో బాక్స్ డ్రైన్ నాలా కొనసాగింపు పనులు సౌత్ ఎండ్ పార్కు వరకు మీదుగా 2 BHK వరకు తొందరగా పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి హకీమాబాద్ కాలనీ నుండి వచ్చే డ్రైనేజీ మురుగునీరు కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల కోర్టులో వేసిన కేసుల నేపథ్యంలో బాక్స్ డ్రైన్ నాలా పనులు నిలిపివేయడం జరిగిందని, వెంటనే కౌంటర్ కేసు దాఖలు చేసి కోర్టులో క్లియరెన్స్ వచ్చే విధంగా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తేవాలని జోనల్ కమిషనర్ని కోరారు.